హాయ్ అండి, వెల్కమ్ టు సుమయస్ వరల్డ్. ఇవాల్టి మన సాఫ్ట్ అండ్ స్వీట్ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. పర్ఫెక్ట్గా కుదరాలంటే ఈ కొలతలతో చేయండి. మీరు ఎప్పుడు రవ్వ కేసరి చేసినా సూపర్ అండ్ టేస్టీగా సాఫ్ట్గా వస్తుంది. అయితే పర్ఫెక్ట్ రవ్వ కేసరిని కరెక్ట్ మెజర్మెంట్తో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పొయ్యి ఆన్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లను వేసి ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలో 1 కప్పు రవ్వ వేసి రవ్వ మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయ్యేలోపు పక్క పొయ్యి మీద నీళ్లు వేడి చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రై అయిన రవ్వలోకి వేడి చేసుకున్న నీళ్లను యాడ్ చేస్తూ రవ్వ ముద్దలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. రవ్వ షుగర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. బాగా కలుపుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ వేయాలి. వేసి బాగా కలపాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పులను కూడా వేసి కలపాలి. 2 స్పూన్లు నెయ్యి వేసి కలపాలి. నెయ్యి ఫ్లేవర్తో రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.